పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడితో పర్యాటకులు స్థానికులు చనిపోవడం తీవ్రంగా కలిసివేసిందన్నారు. దొంగల్లాగా చొరబడి అమాయకులను కాల్చిన ఉగ్రవాదుల తీరును పార్టీలకు అతీతంగా భారతీయులందరూ ఖండించాలన్నారు. దేశ భద్రతకు ముప్పు తెస్తున్న ఉగ్రవాదులను 24 గంటల్లోపు పట్టుకుని మట్టుబెట్టాలన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. మన భారతదేశం కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి ఇది చాలా బాధాకరం. మన దేశంలో జొరబడి అమాయక ప్రజలని కాల్చి చంపేసినటువంటి దుర్మార్గం చూస్తే ఇది నిజంగా అన్ని పార్టీలకు అతీతంగా భారతీయునిగా దాన్ని ఖండించాలి. మన భారతదేశానికి రక్షణ కలిసే విధంగా ఈరోజు మిలిటరీ ఏదైతే పోరాడుతూ ఉందో వాళ్ళకి సపోర్ట్గా మిలిటరీ డ్రెస్ వేసుకొచ్చి అలా నిరుపేదలైనటువంటి ప్రజలను ఉన్నటువంటి వాళ్ళని కాల్చి చంపడం అనేది ఇది చాలా బాధాకరం. అటువంటి దానికి పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నేను విజ్ఞప్తి చేస్తాను. ఇటువంటి వాళ్ళను 24 గంటల్ని అతం చేయాలి. మన దేశం అంటే భయభ్రాంతులుగా లోపలకు చంపేస్తారు అనే విధంగా అక్కడ భయభ్రాంతి చేసే బాధ్యత మనది ఉంది. ఎందుకంటే భారతదేశం అంటేనే ఈ రోజున వరల్డ్లో మనకు మంచి పేరు ఉంది, భారతదేశానికి ఒక మంచి పేరు ఉంది. కాబట్టి ప్రధానమంత్రి గారు కానీ అన్ని పక్షాలు కానీ దీనికి పూర్తి మద్దతు ప్రకటించి అందరూ ప్రజలకు రక్షణ కలిగించే విధంగా మన భారతదేశాన్ని గౌరవించే విధంగా చేయాలని విజ్ఞప్తి చేస్తారు.